హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీ కేఎన్ఆర్ ఫుడీస్. అయితే మొన్న మిర్చి బజ్జీ చేశాను కదండి. మా మిస్సెస్ని అయితే ఓడిచ్చాను. అయితే మా బామ్మారిది ఉన్నాడండి, మా అక్కనే ఓడిచ్చావా బావా అని చెప్పి అంటాడు. మరి ఓడిచ్చడానికి ఇక్కడ బావా కింగ్ అని చెప్పానండి. సరే ఇప్పుడైతే బావా నిన్ను ఇవాళ ఖచ్చితంగా ఓడిస్తాను. ఓడిస్తావా ఏంటి ఓడిచ్చేది, ఇక్కడ శ్రీకాంత్ అని చెప్పాను. సరే ఓకే, ఏం ఓడిస్తావో చెప్పు అని అంటే, ఛాలెంజ్ గట్టిగా ఉంటుంది బావా, నీకైతే ఈ ఛాలెంజ్లో 5,000 పెడతా బా, 5,000 ఇస్తా గెలిస్తే మాత్రం. కానీ 40 పానీపూరీలు బావా, దాదాపుగా అయితే 30 వరకు ఎవరైనా తినేస్తున్నారు, బట్ 40 పానీపూరీలు తినేసాలి, అది కూడా 10 నిమిషాల్లో. 10 నిమిషాల్లో యావలీలుగా తినేస్తా, మొన్న ఈజీగా తినేస్తా, కానీ కొంచెం లాస్ట్కి అది ఇప్పుడైతే ఖచ్చితంగా తొందరగా తినేస్తా అని చెప్పేసాను. మరే ఛాలెంజ్ అయితే మరి రెడీ అని అన్నాడు. రెడీ అని చెప్పేసాను, తీసుకొచ్చాడు. 40 పానీపూరీలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ కర్రీ అండ్ చారు కూడా ఉంది. ఏది పానీపూరి ఛాలెంజ్ అయితే రెడీగా సిద్ధంగా ఉంది. అయితే ఓడిపోతే ఏం చేస్తావు బావా అని చెప్పాడు. సరే ఓకే, నువ్వు 5,000 ఇస్తా అన్నావు కదా, నేను కూడా 5,000 ఇస్తా అని చెప్పాను. ఇగో 5,000 అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. 5,000 ఇగో 1 2 3 4 5 5,000 అయితే ఇచ్చాడు. 5,000 అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. మరి ఓడిపోతే ఎట్లా బావా అని చెప్పిండు. నేను ఓడిపోను అని చెప్పాను. సరే చూద్దాం, ఓడిపోతే మాత్రం పచ్చిమిర్చి, స్పైసీ పచ్చిమిర్చి అయితే తినేస్తా అని చెప్పాను. అలాగే నేను కూడా ఒక 5,000 ఇస్తా అని చెప్పాను. నువ్వేంది బావ ఇచ్చేది అను. ఖచ్చితంగా నేను కూడా 5,000 ఇస్తాను అండ్ పచ్చిమిర్చి కూడా తింటాను అని చెప్పాను. సరే బావ, నువ్వైతే ఛాలెంజ్లో ఓడిపోవడానికి రెడీగా ఉండన్నాడు. లేదు బామ్మారిది, నేను ఛాలెంజ్లో గెలవడానికే సిద్ధంగా ఉన్నాను, గెలుస్తాను. మరి ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఇంకొకటి ఏం చెప్పాడనంటే, ఒంటి చేత్తో ఛాలెంజ్ పూర్తి చేయాలి, ఒకటే చేతి వాడాలి, 2 చేతులు వాడకూడదు అని చెప్పాడు. ఒకటే చేత్తో ఈ 40 పానీపూరీలను ఓడగొట్టేయాలట, అది కూడా 10 మినిట్స్లో. మరి నేనైతే సిద్ధంగా ఉన్నా, మరి చూడడానికి సిద్ధంగా ఉందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టేసేయండి. మంచి మంచి కంటెంట్ వచ్చేస్తాయి, ఇలా ఛాలెంజ్లు, ఫుడ్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ అండి. కొంచెం అలా మిక్స్ చేసేసుకొని 1 హ్యాండ్ సూపర్ టేస్టీ, స్పైసీ కూడా ఉందండి. ఇంటి హ్యాండ్తో తినేస్తున్నా. 10 నిమిషాలు, 5 నిమిషాలలో కొడతాడు. ఆల్రెడీ 1 నిమిషం అయిపోయింది. కానీ స్పైసీగా ఉందండి, బాగా స్పైసీగా ఉంది. డిస్టర్బ్గా కొంచెం 2 నిమిషాలు అయిపోయింది, సగం అయిపోయింది. మా బొమ్మది అనుకుంటున్నాడు. బాగా
5 నిమిషాలలో ఉడకవచ్చు అనుకుంటాడు. చూడు నేను ఓన్లీ మూతి చూసుకోవడానికి ఇంకో చేతి వాడుతున్నా, అంతవరకు తినడంలో వాడలేదు ఒంటి చేత్తోటే. నేను అదైతే కంప్లీట్ అయింది. స్పైసీ రేసు గరం గరం స్పైసీ 3 నిమిషాలు 45 అబ్బో. నాలుగు నిమిషాలు అంది, 70% అయిపోయింది. ఒంటి చొత్తు చేయాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఉంచాలి. 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఫస్ట్ కొంచెం ఫాస్ట్గా తిన్నా, కొంచెం కావాలంటే కౌంటింగ్ పైన ఇస్తా, చూడండి ఎన్ని తిన్నాను. మినిట్స్ అండి, ఇంకో 4 minutes ఉంది. లాస్ట్ అండి, బాయ్. తొందర ఆఫ్ కాలే. 7 నిమిషాలు 14 సెకండ్లు అయితే అయిందండి. కంప్లీట్ చేశాను అవలీలగా. ఇది వేలు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి.
ఒకటి ఒకటి 2 3 4 5 6 7 8 9 10 5,000. బామ్మారిది పచ్చిమిర్చి తింటావా? తిను బామ్మారిది, తినవుగా పాపం 5,000 పోగొట్టుకున్న బాధలో ఉన్నావు. ఇప్పుడైతే కంప్లీట్ చేశాను, ఇక్కడ కంప్లీట్ చేశాను చూసినాగా. ఓకే అండి, 5,000 అయితే నాకైతే వచ్చేసాయి. ఇలాంటి వీడియోస్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కనకు బెల్ ఉంటుంది, కొట్టేసేయండి. కింద కామెంట్లో తెలపండి ఎలాంటి ఛాలెంజ్ చేయాలో, ఎలాంటి డిఫరెంట్గా చేయాలి. ఈరోజు చూసారా, ఒంటి చేత్తో 40 పానీపూరీలను తినేసి మా బామ్మారిదిని ఓడగొట్టేశాను. 10 minutes అని చెప్పాడు, బట్ 7 నిమిషాల 14 సెకండ్లోనే కథం చేశాను. అలా ఉంటుంది నాతో. మీరు కూడా ఏమన్నా ఉంటే కామెంట్లో తెలపండి, అలాంటి ఛాలెంజ్ చేసేద్దాం, మీకు ఎంజాయ్ చేపిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, బాయ్.